వచ్చే వానాకాలం సీజన్ రాకకు ముందుగానే భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్తనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా, చైర్మన్ ఎనకాల వెంకట్రామరెడ్డి, హనుమకొండ, ఇక వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పూడికతీత పనుల వివరాలను కలెక్టర్ అధికారులు మంత్రి సురేఖకి వివరించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి రాత్రి వేళల్లోనూ పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను వేగవంతంగా చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య మంత్రికి వివరించారు. ఇక అదేవిధంగా పూడిక మట్టిని తీసుకుని వెళ్లి వచ్చే వాహనాలకు రెండు వైపులా అంతర్గత రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. చాలా సంతోషం వేసేది. అంతకుముందు పసుపు తాళ్లు తప్పితే మన మెడల్లో ఏం ఉండేటివో ఇప్పుడు దాదాపుగా 99% మహిళల మెడల్లో బంగారు గొలుసు తప్పితే వేరే గొలుసు ఉండడం లేదు. దానికి కారణం ఏంటి? ఈ రోజు మీకు మీరుగా సంపాదించుకుంటున్నారు, మీకు కావలసినవి చేయించుకుంటా ఉన్నారు. ఆ స్థాయికి మీరు ఎదిగారు అంటే ఇది ఒక పెద్ద మార్పు మహిళల్లో అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయినా కూడా ఇప్పటికీ నేను చెప్తాను, మొత్తం మహిళది నడుస్తాంది, మగవాళ్ళది నడవటాన్న మీరేమనుకోవద్దన్నా. మరి మగవాళ్ళది నడుస్తలేదా? కొన్ని చోట్ల ఇంకా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ప్రతిరోజు మనం వార్తలలో చూస్తా ఉన్నాం. చాలా సంతోషం వేసేది. అంతకుముందు పసుపు తాళ్లు తప్పితే మన మెడల్లో ఏం ఉండేటివో ఇప్పుడు దాదాపుగా 99% మహిళల మెడల్లో బంగారు గొలుసు తప్పితే వేరే గొలుసు ఉండడం లేదు. దానికి కారణం ఏంటి? ఈ రోజు మీకు మీరుగా సంపాదించుకుంటున్నారు, మీకు కావలసినవి చేయించుకుంటా ఉన్నారు. ఆ స్థాయికి మీరు ఎదిగారు అంటే ఇది ఒక పెద్ద మార్పు మహిళల్లో.